ఇక ఉత్తరం వైపున చైనా. చైనా మావో టైం నుండి విస్తరణకాంక్షతో ఉన్నది. టిబెట్ ఆక్రమణ అందుకు చక్కని ఉదాహరణ. ఒకవైపు మావో విధానాలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు చైనాని అతలాకుతలం చేశాయి. మావో కాలంలో లక్షలాది మంది చైనీయులు మరణించారు. ఆ తర్వాత వచ్చిన డెంగ్ జియావోపింగ్ అధ్యక్షుడైన తర్వాత ఓపెన్ మార్కెట్ చేసి పశ్చిమ దేశాల వ్యాపారులకు గేట్లు బార్లా తెరిచారు. చైనాలో చీప్ లేబర్, గొడ్డు చాకిరీ చేసే యువత, అప్పటికి పశ్చిమ దేశాల్లో లేబర్ కాస్ట్ పెరగటం అమెరికా, యూరప్ దేశాల వ్యాపారులు చైనాకు రావడానికి కారణమైంది. అది కాక ప్రజాస్వామ్య దేశాల్లో మాదిరిగా ప్రభుత్వాలు మారగానే వ్యాపారులు గుడారాలు ఎత్తుకొని వెళ్ళవలసిన అవసరం లేకుండా చైనాలో ఏకపార్టీ వ్యవస్థ ఉండటం కలిసి వచ్చింది. పశ్చిమ దేశాల పరిశ్రమలు చైనాకు క్యూ కట్టాయి. కట్ చేస్తే 2 దశాబ్దాల కాలంలో $19 ట్రిలియన్ ఎకానమీగా చైనా అవతరించింది. సరే, అంతవరకు బాగానే ఉంది. మనతో పాటు అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళము మనం. కానీ చైనా అందుకు విరుద్ధం. తన బలుపును మన మీద చూపించాలని ప్రయత్నించింది. పాకిస్తాను మన మీద ఎగదోయటం, మనల్ని మాత్రమే కాదు, చైనాతో సరిహద్దు పంచుకుంటున్న అన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వింది చైనా. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1962లో చైనా భారతదేశంపై దాడి చేసింది. ఆ యుద్ధంలో లడఖ్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా అక్రమంగా ఆక్రమించింది. బుద్ధుడు యేసుక్రీస్తు తర్వాత అంతటి శాంతమూర్తి నేనే అని ప్రపంచం ముందు నిరూపించుకోవడంలో తలమునకలైన మన ప్రధానమంత్రి గారు స్వయంగా పార్లమెంట్లో చైనా ఆక్రమించింది ఒక నిర్మానుష్య ప్రాంతం, గడ్డి కూడా మొలవదు అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత 2020లో గాల్వాన్ వ్యాలీలో కరోనా సమయంలో చైనా సైనికులు భారత సోల్జర్స్పై దాడి చేశారు. అప్పుడు 24 మంది భారత సైనికులు మరణించారు. ఆ తర్వాత భారత సైనికులు తిరిగి చైనా సైనికులపై దాడి చేసి 200 చైనా సైనికులను సంహరించారు. కానీ చైనా అధికారికంగా ప్రకటించలేదు. ఆ ప్రతిదాడితో చైనాను నిలువరించగల శక్తి భారత్కు ఉందని ప్రపంచం మొత్తం గుర్తించింది. దాదాపు 1,00,000కు పైగా సైనికుల్ని సరిహద్దుల్లో మోహరించి భారత ప్రభుత్వం ఈ మధ్యనే చైనా భారత్ మధ్య సైన్యాన్ని సరిహద్దుల నుంచి ఉపసంహరించుకోవడానికి ఒప్పందం కుదిరింది. అది చైనా భారత సరిహద్దుల్లో చేసిన నిర్వాకం. అయినా ఈ కాలంలో కూడా నాకు బలం ఉంది, సరిహద్దు దేశాలను ఆక్రమిస్తాను అని బయలుదేరితే ఎవరు ఊరుకుంటారు? తగిన గుణపాఠం చెప్పి తీరతారు. ఆ తర్వాత వరుసలో వచ్చే దేశాలు నేపాల్, భూటాన్. ఈ 2 దేశాలు భారత్కు మిత్రదేశాలు. ఈ 2 దేశాలు చైనా సరిహద్దుల్లో ఉన్న దేశాలు. మనకు రక్షణ విషయంలో కీలక ప్రదేశంలో ఉన్నాయి. ఇవి 2 చైనాతో కలిస్తే మనకు ఉత్తరం వైపు ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని భారత ప్రభుత్వం ఈ 2 దేశాలను చక్కగా విదేశాంగ విధానంతో కంట్రోల్ చేస్తూ వస్తుంది. కానీ నేపాల్ ఎప్పుడు మంచిగా ఉంటుందో, ఎప్పుడు శత్రువుగా మాట్లాడుతుందో తెలియదు. అయినా ఇప్పట్లో ఈ 2 దేశాల వలన వచ్చే నష్టం భారతదేశానికి ఏమీ లేదు. ఇక మయన్మార్. మనకు ఈశాన్య ప్రదేశంలో ఉన్న మయన్మార్ దేశం భారతదేశంతో సాంస్కృతిక సంబంధాలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. బర్మా అఖండ భారతదేశంలో అంతర్భాగంగా ఉంది. కానీ ఇటీవల చైనా ప్రోద్బలంతో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. దీని తర్వాత భారత ప్రభుత్వం అప్రమత్తమై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. మన ఈశాన్య రాష్ట్రాల రక్షణ పరంగా ఆలోచిస్తే బర్మా కీలక ప్రాంతం. అయినా అక్కడ సైనిక ప్రభుత్వానికి భారతదేశంతో పెట్టుకునేంత ధైర్య సాహసాలు లేవు. అక్కడ మొదలైన తిరుగుబాటు గ్రూపులను అణిచివేయడంలో బర్మా సైనిక ప్రభుత్వం తలమునకలై ఉంది. ఇది బర్మా సంగతి. ఇక మన సరిహద్దుల్లో ఒక విశ్వాసం లేని కుక్క మొరుగుతుంది. దాని ఉనికి కారణమైన దేశం మీదనే మొరుగుతుంది. ఇది అన్నం పెట్టిన చేతినే కరిచే రకం.
బహుశా దీనికి తెలియకపోవచ్చు, తను సవాల్ చేసే దేశ సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 3వ అతిపెద్ద సైన్యం అని, జీడిపిలో 5వ అతిపెద్ద దేశం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని. ఈ గోచిపాతంతా దేశం ఏ సిఐఏతోనో, డీప్ స్టేట్తోనో, సోరోస్నో వెనక పెట్టుకొని 10 మందిని పోగేసి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి, నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా తెలియని ఎక్స్ప్రెషన్స్తో ఉన్న ఒకడిని తీసుకువచ్చి ప్రధానమంత్రిని చేసినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదుగా. ఇది అంతా విన్న తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ దేశమో అని. అదే ఒకప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్. ఐ థింక్ ఇప్పుడు కూడా తూర్పు పాకిస్తాన్ అనవచ్చు, ఎందుకంటే చరిత్రను మరచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇప్పుడు చర్చిస్తున్నాయి, సహకరించుకుంటాయంట. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఒక సామెత. పాకిస్తాన్ వాడు అడుక్కు తింటుంటే బంగ్లావాడు వెళ్ళి పాకిస్తాన్ వాడితో సహకరించుకుందాం, చర్చించుకుందాం అని చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఇంతలో ఒక టీవీ ఛానల్లో ఈ మధ్య ఒక బంగ్లాదేశ్ మంత్రి ఇండియా చికెన్ నెక్ కారిడార్ను ముట్టడిస్తాం అని ప్రకటించారు. చికెన్ నెక్ ఇంపార్టెన్స్ ఏమిటో భారతదేశానికి తెలియదనుకుంటున్నారా? అయినా మీరు ముట్టడించడానికి, దిగ్బంధించడానికి ఇదేమైనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నివాస ప్రాంతం అనుకుంటున్నావా? నువ్వు చికెన్ నెక్పై దాడి చేసిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? నీ నెక్ భారత సైన్యం చేతిలో ఉంటుంది, నీ కాళ్ళు భూమికి ఫీటెత్తులో ఉంటాయి. భారత ఆర్మీ కలకత్తాలో బ్రేక్ఫాస్ట్ చేసి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయితే మధ్యాహ్న భోజన సమయానికి ఢాకాలో ఉంటుంది. అర్థమవుతుందా బ్రదర్? కాకపోతే యుద్ధానికి దిగితే మా గ్రోత్ వెనకబడుతుందేమోనని ఆలోచించడం అంతే. 1971కి ముందు తూర్పు పాకిస్తాన్లో మీరు పడిన నరకయాతన, పాకిస్తాన్ సైన్యం బంగ్లాలో చేసిన అరాచకాలు అక్షర సత్యాలు. ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అప్పటి బంగ్లా ప్రజలు ముక్తివాహిని సైన్యం పేరుతో సైన్యాన్ని నిర్మించి పశ్చిమ పాకిస్తాన్తో పోరాటం చరిత్రలో చెరిపితే చెరగదు. పాకిస్తాన్ అరాచకాలకు తట్టుకోలేక బంగ్లా జనం కాందిశీకులుగా మా దేశంపై పడితే ఇందిరాగాంధీ నాయకత్వంలో మా దేశం యుద్ధంలోకి ఎంటర్ అయింది. జనరల్ మానిక్ షా నాయకత్వంలో భారత ఆర్మీ విశ్వాసం లేని మీకు 1971లో విముక్తి ప్రసాదించింది. ఇది అక్షర సత్యం. మీ స్వేచ్ఛ కోసం భారతదేశం చేసిన త్యాగాలు మీరు మర్చిపోయినా చరిత్ర మరవదు. అయినా మేము ట్రంప్ల డిపోర్టేషన్ మొదలు పెడితే భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో తేలేది బంగ్లాదేశీయులే అనే విషయం మీకు తెలుసా? అక్రమంగా ఉపాధి కోసం మా దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీయుల్ని తిప్పి పంపితే ఢాకా నిండిపోతుంది. ఇది బంగ్లాదేశ్ చరిత్ర. ఇక మిగిలింది లంక. ది టియర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే శ్రీలంక పల్లవ, చోళ రాజుల పాలనలో భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. బౌద్ధ మతం వ్యాప్తిలో ఉన్నప్పుడు సాంస్కృతికంగా భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి శ్రీలంకకు. త్రేతాయుగంలో ఉన్న రావణలంక శ్రీలంకనే అని సింహలీలు ఎన్నో ఆధారాలు చూపుతున్నారు. శ్రీలంక టూరిజం ముఖ్యంగా ఈ సెంటిమెంట్ ఆధారంగానే నడుస్తుంది. ఎందుకంటే భారతదేశానికి, భారతీయులకు రాముడు అంటే అంతటి గౌరవం. రామునితో ముడిపడి ఉన్న ప్రాంతాలు అన్న అంతే సెంటిమెంట్. ఇదిలా ఉంటే 80-90వ దశకంలో ఎల్టీటీ సమస్య భారత్కి ఒక తలనొప్పిగా మారింది. ఎల్టీటీ చుట్టూ తమిళ రాజకీయాలు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ శాంతిసేనను శ్రీలంకకు పంపించడం, ఆ తర్వాత పరిణామాలు మనకు తెలిసినవే. శ్రీలంకలోని పంబన్ పోర్టుని చైనా అభివృద్ధి పేరిట లీజుకు తీసుకోవడంతో సమస్య మొదలైంది. అభివృద్ధి, వ్యాపార నౌకల రవాణా అని చెప్పి చైనా తన రక్షణ నిఘా నౌకలను పంబన్ పోర్టుకి తీసుకురావడం మొదలుపెట్టింది.
ఇది భారత్ రక్షణకి సవాలుగా మారింది. ఈ సమస్యని శ్రీలంక ప్రభుత్వానికి తన దౌత్యనీతి ద్వారా భారతదేశం తెలియజేసింది. చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయింది శ్రీలంక. ఇంతలో శ్రీలంకలో ప్రజా తిరుగుబాటు, అధ్యక్ష భవనంపై దాడి, విధ్వంసం లాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. శ్రీలంక పరిస్థితిని గమనించిన భారత్ $1 మిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మధ్యనే చైనా అనే శని తొలగి శ్రీలంక, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇది జీడిపిలో దూసుకుపోతున్న భారత్కు చుట్టుపక్కల ఉన్న దేశాల వల్ల ఎదురైన పరిస్థితులు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.